నమస్కారం. ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని సక్సెస్ అయిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. వీళ్ళు చెప్పింది వినేటప్పుడు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి మాత్రం అది ప్రెగ్నెన్సీ మనకు లేదు, మనకు రావడం ఇది ఏదో పెద్ద ఎక్కువ నాకు రాలేదు వాళ్ళందరూ చెప్పేస్తున్నారు కాబట్టి అది కష్టం కాదు. వాళ్ళు కూడా ఒకప్పుడు అక్కడే ఉన్నారు. వాళ్ళు ఇట్లా తీసుకొని వాళ్ళ బిడ్డను తీసుకునేటప్పుడు నువ్వు నీ బిడ్డను ఖచ్చితంగా తీసుకోగలుగుతారు. లక్ష్మికి వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ ప్లస్ వాళ్ళు పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినప్పుడు ఆ నమ్మకంతో వచ్చింది. డైవర్షన్లో ప్రెగ్నెన్సీ వచ్చేసింది. కాళ్ళు కొంచెం దెబ్బ తగిలింది. దాని గురించి ఆలోచించి దీని గురించి ఆలోచన చేయడం మర్చిపోయింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే సొంతంగా బాధపడడం ఆపలేని పరిస్థితిలో ఇట్లా ఏదైనా జరిగినప్పుడు దాని గురించి ఆలోచించకుండా వదిలిపెట్టినా కూడా ఇది వచ్చేస్తుంది. అంత ఈజీ అది. లక్ష్మి వాళ్ళ హస్బెండ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఫర్ ఎవ్రీడే. నా పేరు వెంకట లక్ష్మీ కుమార్. నా క్వాలిఫికేషన్ డిగ్రీ. నేను కడప జిల్లా ప్రొద్దుటూరులో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. నాది కడప జిల్లా, ఈ అమ్మాయిది నెల్లూరే. మాది లవ్ మ్యారేజ్ అండి. మ్యారేజ్ అయ్యి 5 years అయింది. అంతకుముందు మేము గూడూరు, కడప, ప్రొద్దుటూరు అన్ని హాస్పిటల్ తిరిగాము. కానీ ఫస్ట్ టైం గూడూరులో చూపించుకున్నప్పుడు నీటి బుడగలు ఉన్నాయమ్మా నీకు అనేసి చెప్పారు. కానీ అమ్మాయి ఆపరేషన్ చేయించుకోవాలనేసి మేడం గారు చెప్తే ఈ అమ్మాయి కొద్దిగా భయపడింది అనమాట. ఆపరేషన్ అంటే ఏమో ఎందుకనేసి. ఆ విషయం నాకు చెప్పకుండా ఒక 1 year దాకా అట్లే గడిపింది. టాబ్లెట్స్ పడితే పోతాయంట, ఏం కాదనేసి. నేను అట్లే గమ్మనంటే అది ఏమైందంటే అవి పోలేదు. మిగతా ఇంకా ఏ మేడం కాడ పోలేదు కదా, ఇంకా వద్దులేబ్బా వేరే డాక్టర్ కాడ చూపించుకుంటాం, మీ ఊర్లోనే చూపించుకుంటాం కడప జిల్లాలో. మాకు తెలిసిన డాక్టర్ కాడికి పోతే ఏం లేదమ్మా మీకు తొందరలోనే కలుగుతుంది, మీకు కానీ మీ హస్బెండ్కి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు అనేసి చెప్పారు. 8 నెలలైనా 9 నెలలైనా రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, కానీ మాకే రిజల్ట్ లేదు. సరే అనేసి మళ్ళీ నేను పనిచేసే ప్రొద్దుటూరుకు అక్కడ నాకు తెలిసిన డాక్టర్లు ఉంటే అక్కడ 3-4 హాస్పిటల్ తిప్పినాము. ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. లాస్ట్ ఇక్కడ నెల్లూరు జిల్లాలోని ఇక్కడ చిన్న పల్లె ఉంది. వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటే మేడం గారు హాస్పిటల్ పేరు చెప్పారు. సర్లే మళ్ళీ మీ ఊరికంటే నేను చెకప్కు రావాలని నేను తీసుకోవాలని నాకు ఇబ్బంది. సర్లే ప్రొద్దుటూరులోనే ఒక్కొక్కసారి ఛాన్స్ ఇవ్వ నాకు అనేసి వేరే మేడం గారు తీసుకుపోతే అప్పుడు మేడం చెప్పారనమాట అక్కడ, పాప నీకు నీటి బుడగలు అయితే పోలేదు, నీకు ఎవరు చెప్పారేమో కానీ నీకు నీటి బుడగలు అట్లే ఉన్నాయి, లాప్రోస్కోప్ చేయాల్సిందే పక్కా అనేసి చెప్పారు అమ్మాయికి. ఈ అమ్మాయి ఇంకా ఆలోచించి సర్లే మేడం చేయించుకుంటామనేసి చెప్పారు. ఈసీజీ అన్నీ మొత్తం తీసుకునేసి అంతా వచ్చేసినాక తీరా ఆపరేషన్ పోదాం అనుకునే లోపల అమ్మవారి పూసి ఇంకా మొత్తం అన్నీ నిలబెట్టేసి మళ్ళీ అమ్మాయి ఏమనుకుందేమో కొద్ది రోజుల తర్వాత ఒక 4 months తర్వాత నేను ఇక్కడెక్కడ చూపించుకోను, నెల్లూరు ఆండాల మేడం హాస్పిటల్కే పోతాను అనేసి ఫిక్స్ అయి కూర్చునింది. సర్లే ఇది ఒక్క ఛాన్స్ నీకు నెల్లూరు జిల్లాలో ఇస్తా, ఎందుకంటే నాకు పోలీసు ఉద్యోగంలో సెలవులు దొరకడమే కష్టం, నువ్వు చెకప్కు నిన్నుతో పాటు నన్ను కూడా రమ్మన్నప్పుడు కష్టం అవుతుందనేసి ఒక ఛాన్స్ ఇచ్చాను. ఇక్కడికి వస్తే ఆ అమ్మాయికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేడం గారి మాటలు విన్న వెంటనే ఆ అమ్మాయికి ధైర్యం అనేది వచ్చింది. ఫస్ట్ యాక్చువల్గా మా జిల్లాలో చెకప్కి పోతే ఓన్లీ లేడీస్నే పిలుస్తారండి, జెంట్స్ని పిలిచారు. మనం ఎంతసేపు వెయిటింగ్ హాల్లో కూర్చోవాల్సింది. ఇక్కడేమంటే భార్యాభర్తని పిలిచి మాట్లాడడం, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకేమంటే అక్కడ అనేది ధైర్యం వచ్చింది. ఏది మాటైనా ఇద్దరితో మాట్లాడతారు. మా సైడ్ ఏమంటే ఒక్కరితోనే మాట్లాడతారు, ఏదున్నా అమ్మాయికే చెప్తారు అంతే. ఆ అమ్మాయి ఏం చెప్పినారంటే నాకు చెప్పినారులే నేను చేస్తానండి. ఇక్కడ అట్లా కాదు, ఇద్దరిని పిలిచి మాట్లాడతారు, చెప్తారు. ఒకవేళ అమ్మాయి ఏదైనా మర్చిపోయినా కూడా నాకు గుర్తుకుంటాయి. అలాగ అందులో ఆ అమ్మాయి అన్నీ చూపించిన కాడ ట్యాబ్లెట్స్ ఇస్తే తలనొప్పి, జ్వరం ఇవి రావడము, ట్రీట్మెంట్ 1 నెల 2 నెలలు పెండింగ్ పెట్టడం, మళ్ళీ పోవడం, మళ్ళీ వాళ్ళు ఇచ్చే ట్యాబ్లెట్లకు సైడ్ ఎఫెక్ట్స్ రావడం, ఇవన్నీ ఉన్నాయండి. అది ఇక్కడికి వచ్చినప్పుడు 2 నెలలు ట్రీట్మెంట్ చేసుకున్న ఈ 2 నెలల ట్రీట్మెంట్లో ఏ ఒక్క రోజు కూడా అమ్మాయికి జ్వరం కానీ తలనొప్పి కానీ ఏమీ రాలేదు. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ అమ్మాయికి అక్కడ నమ్మకం వచ్చేసింది, అబ్బా ఇక్కడ వాడే ట్యాబ్లెట్కి కానీ మేడం ఇచ్చే ట్యాబ్లెట్కి కానీ నాకు ఎటువంటి తలనొప్పి కానీ జ్వరం కానీ ఏమీ లేదు అనేసి అక్కడి నుంచి అమ్మాయికి ఫుల్ నమ్మకం అనేది వచ్చేసింది. ఆమె మేడం గారు వచ్చారు, చూశారు, మీకు ఏం లేదమ్మా జస్ట్ 1 month చూడండి తర్వాత మీరే చెప్తారనేసి. ఆమె 2 నెలల తర్వాత మేడం గారు లాప్రోస్కోపిక్ చేశారు.
మాకు చూపించారు, మీ ఇద్దరికి బాగుందని చెప్పింది. ల్యాప్టాప్స్ చేసిన వెంటనే జస్ట్ ఆ అమ్మాయికి మళ్ళీ యాక్సిడెంట్ ఒకటి కాలుకి ఇక్కడ విఆర్సీ ఇక్కడ సినిమాకి పోతా వాళ్ళన్న బైక్లో యాక్సిడెంట్ అయిపోయింది, కాలుకు దెబ్బ. ఆ దెబ్బ తగలడమే మాకు ప్లస్. ఎందుకంటే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ గురించి ఇంకా పూర్తిగా మర్చిపోయింది. ఎంతసేపు కాలు కాలు కాలు. ఆ ప్రెగ్నెంట్ అనేది ఎప్పుడనేది ఆ అమ్మాయి మనసులో మర్చిపోయిందో ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. సో దీన్ని బట్టి నాకేమర్థమైంది, మనసులో నాకు పిల్లలు పుట్టలేరు, నాకు పిల్లలు పుట్టారని అనే మనోభావంతో ఉంటే ఆ మనోభావనే మనకు సుఖం, లోపల రోగంతో సమానం అన్నమాట అది. ఎందుకు బా ఈ నెల వారం అయిపోయింది ఇంకా డేట్ రాలే, ఏమన్నా కన్ఫర్మ్ అయిపోయిందా, పోతారు చేసుకుంటారు, ఇంకా ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంటారు. నేనైతే ఏ ఒక్కరోజు కూడా ఆ అమ్మాయిని ఏమి నీకు లేట్ అయింది అనేసి నేను ఎప్పుడూ అనలేదు. ఎందుకంటే పాపం నన్ను నమ్మి అంత దూరం వచ్చింది, మనం ఏది బాధ పెట్టకూడదు, అన్నీ అమ్మాయికే ఛాయిస్ ఇస్తాను అనమాట. అందులో మా అమ్మగారు కూడా ఈ యొక్క మాట లేదు లేనా, ఈ నెల కాకపోతే ఇంకో నెల, ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం, అంతేనే తప్ప ఆ అమ్మాయిని ఎప్పుడు మేము ప్రెజర్ చేయలేదు. ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పిల్లలు పుట్టలేని అని మనసులో అయితే ఆ భావన పెట్టుకోకూడదు. కానీ అమ్మాయి అందరు ఫంక్షన్ పిలుస్తుంటారు, పోతుంది, ఆడ సీమంతాన్ని పోద్ది, చూస్తుంది, బాధపడుతుంది, ఇంటికి వస్తుంది, అబ్బా నాకంటే వెనకాల పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకి అప్పుడే ప్రెగ్నెంట్, మనకేం లేటు, నువ్వు ఏం బాధపడద్దు, హ్యాపీగా ఉండు, మనకి ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అనేసి నేను చెప్తా వచ్చాను అనమాట. ఇంకోటి ఏమంటే ఆ అమ్మాయికి డేట్ వచ్చినాక నాకు భయం, ఈ అమ్మాయి ఇదే ఆలోచిస్తా పండుకుంటే ఒక 10 నిమిషాల ముందుగానే పాయింట్ క్లోజ్ చేసుకొని తొందరగా ఇంటికి వస్తా, ఏం చేస్తుంటుందని నాకు టెన్షన్ అనమాట. అందుకంటే ఈ అమ్మాయికి లో బీపీ కొద్దిగా ఉందన్నమాట. మాకు పేరెంట్స్ వచ్చి కడపలో ఉంటారు, నేను వచ్చి ప్రొద్దుటూరులో ఉంటాను, మాకు 60 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఈ అమ్మాయి ఒకటి ఉంటుంది అంటే నాకు టెన్షన్, డేట్ వచ్చినా ఆలోచిస్తా పండుకుంటుంది, ఏమవుతుంది ఓ 10 నిమిషాల ముందే ఎటైతే కానేసి ఇంటికి వస్తా, ఓదార్పు చేస్తూ లేదులే అబ్బాయి ఈసారి ఏం కాదులే అని చెప్పుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే హస్బెండ్ అనే అతను భార్యకు తోడు ఉండాలి, ఎంకరేజ్ చేస్తారా వాళ్ళ, మనం ఏంది నేను ఇంకో వాళ్ళు ఇంకా డిఫరెన్స్కి లోన్ అవుతారనమాట, ఏంది అనేసి. అదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంకరేజ్ చేస్తూ వస్తే అది మేడం కాడ చూపించుకుంటే నేను ఫుల్ ఎంకరేజ్ చేశాను. దానికి తోడు ఏమంటే మిగతా అన్ని హాస్పిటల్ చేసేటప్పుడు నాకు ఒక్కరోజు సెలవు దొరికేది కాదు, మా భార్యను వదిలిపెట్టి వస్తా, డ్యూటీకి వచ్చేస్తా, మళ్ళీ అయిపోయిన వెంటనే ఫోన్ చేస్తా దిగించుకుంది. కానీ మేడం గారు హాస్పిటల్ అనేది ఎప్పుడు ఫిక్స్ అయిపోయినామనుకో, నా అదృష్టం కొద్దిగా మా సిఏ గారు కూడా మేడం పేషెంటే. మేడం పేరు చెప్తానే అబ్బా అంటాలి మేడమా, బాబు నువ్వు ఇమ్మీడియట్గా మేడం నీకు కలుసు, ఎందుకంటే సార్ కూడా మేడం కాడికి వచ్చాను కాబట్టి నాకు ఫుల్ హోప్ ఇచ్చాడు, నీకు ఖచ్చితంగా కలుగుతారయ్యా, నువ్వు టెన్షన్ పడొద్దు అనేసి హోప్ ఇచ్చారన్నమాట. మీకు తెలిసి ఉంటుంది, ట్రాఫిక్ కానిస్టేబుల్ చేస్తా అంటే ఎవరొకరు పలకరిస్తూ వస్తారు, ఏం సార్ మీ భార్య బాగుంది అంటారు, ఎంతమంది పిల్లలు అంటారా, అయ్యాంగా పిల్లలు కాలేదయ్యా మా భార్య చదువుకుంటాను, ఏదో ఒకటి తప్పించుకుంటా, మళ్ళీ నెలకు వాడు వస్తాడు, ఏం సార్ పాప బాగుంది అంటాడు, ఇంక ఏం తీసుకురావాలి పాప నెలకు. నాకైతే వాళ్ళు అడిగి అంతసేపు నేను ఏది పట్టించుకోను, వాడు అడిగినప్పుడల్లా నాకు బాధ వేస్తుంది, ఏందబ్బడి తెలిసి అడుగుతాడా తెలియకడతా. లాస్ట్కి ఏం చేశానంటే డూయింగ్ డ్యూటీ మీద మార్పించుకున్నా కంట్రోల్ రూమ్కు, ఆ రోడ్డు మీద ఉంటే అందరు నన్ను అడుగుతున్నారు అనేసి ఇంకా లాస్ట్కు అటపోవచ్చు అడుగుతాడు ఇటపోవచ్చు అడుగుతాడు, ఇంక ఇట కాదులే కంట్రోల్ రూమ్ పోతే ఆ పైకి ఎవరు రారు, నేను కిందికి దిగను అనేసి. అప్పుడు ఆ సార్ నాకు పరిచయం మేడం వల్ల, సార్ ఇట్లా అండల్ మేడం గారికి అడిగి పోతున్నా సార్ అంటే, పో బాబు అని చెప్పేసానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేమంటే మేడం గారి హాస్పిటల్ అనుకున్న వెంటనే అన్నీ నాకు కలిసి వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఈ హాస్పిటల్లోకి వచ్చినాక నర్సులు అయితే ఏమి, స్టాఫ్స్ అయితే ఏమి, ఈ న్యూ బిల్డింగ్లో అయితే కొత్త బిల్డింగ్, ఇది పాత బిల్డింగ్ అయితే అందరూ రిసీవింగ్ బాగుంది మా అని. మిగతా హాస్పిటల్లో అయితే అయ్యమ్మ చెకప్కి వచ్చినావా కూర్చో మేడం గారు వస్తే పంపిస్తుంది, ఇరట్లా కాదు. మేడం గారు వచ్చే లోపల ఈ పాపతో ఇది ముందు డెలివరీ అయిన వాళ్ళు, ముందు ప్రెగ్నెన్సీ వాళ్ళతో మాట్లాడిస్తే ఈ పాపకు అనేది ధైర్యం అనేది పెరుగుతూ వచ్చింది. ఇక్కడ మొత్తం ఎట్లా అంటే తెలిసిన వాళ్ళు వస్తే ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో ఆ కలయిక అనేది ఈ హాస్పిటల్ ప్రత్యేకత అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా హాస్పిటల్ తిరిగినాను, కూర్చోమ్మంటారు, గంటల వెయిటింగ్. ఇట్లా కాదు, ఇక్కడ హాస్పిటల్కి వచ్చినా కూడా మాకు టైం అనేది తెలియదు. మా మిస్సెస్ ఏమంటే ఎప్పుడు హాస్పిటల్కి వచ్చినా మేడంతో ఖచ్చితంగా మాట్లాడాల్సిందే, మేడంతో మాట్లాడితే ఆ పాప ఫుల్ హ్యాపీ. లేదనుకో బా నువ్వు ఇట్లా 7 గంటల బస్సు పోదులే ఇంటికి, 4 గంటలకు మేడం వస్తుంది మాట్లాడిపోదాము అన్నట్టు. నేను అందుకే ఆ పాప మేడంతో ఎట్లా హాస్పిటల్కి వచ్చానంటే 2 రోజులు 3 రోజులు సెలవు పెట్టుకుని వస్తాను అడిగేసి. ఎందుకు అది ఆ పాపకు ఒక నమ్మకం అన్నమాట,
మేడంతో మాట్లాడినా, మళ్ళీ ఇక్కడ మామూలు డైటింగ్ చెప్తారు మేడమ్స్, వాళ్ళతో మాట్లాడినా ఫుల్ ఆ పాప హ్యాపీ. అట్లా మేడం గారు చెప్పిన ట్రీట్మెంట్ యాజ్ ఇట్ ఈస్ ఆ పాప అదే ఫాలో అయ్యిందండి. ఏం బా ఏదైనా తింటామంటే లేదు మేడం నాకు చెప్పారు, నేను అదే డైట్ ఫాలో అయ్యింది. ఏదైనా డౌట్ వచ్చిందనుకో, సండే వచ్చింది, లేదబ్బా మనం ఫోన్ చేసినా వాళ్ళు రిసీవ్ అవుతారు. సండే ఫోన్ చేయి, ఎప్పుడు హాలిడే రోజు ఎప్పుడైనా ఫోన్ చేసినా బాగా రిసీవ్ చేసుకుంటారు, మనం అడిగిన దానికి కరెక్ట్ సమాధానం చెప్తారు. మిగతా హాస్పిటల్లో కాదు, ఫోన్ చేసాం అమ్మా ఈరోజు సండే, మండే చేయండి మీకు ఏదైనా ఉంటే చెప్తాం. ఇక్కడైతే అట్లా కాదండి, ఫోన్ నెంబర్స్ ఇస్తారు, మనం ఫోన్ చేసినప్పుడు రెస్పాన్స్ అవుతారు. మాకేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం అనేది ఏంటంటే ఈ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకునే వల్ల మాకు ఫస్ట్ నమ్మకం, ఆ నమ్మకం మాకు కన్ఫర్మ్ అయింది. హ్యాపీ. ఇప్పుడు ఇప్పుడు ఇంకా మామూలు డిఓ పోయినా రోడ్డు మీద ఎంతమంది పిల్లలు చెప్తాం మాకు అమ్మాయి పుట్టింది అప్పలని హాస్పిటల్ పోయినా అని. ఇప్పుడు మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, రే 2 days బ్యాక్ మా ఫ్రెండ్ చెప్పినట్టు నాకు 5 years అయింది పెళ్ళని, నువ్వు ఎక్కడో చూపించుకుంటావు నెల్లూరులో, నువ్వు పొద్దుటూరు వస్తాను నేను కలిసి నన్ను కూడా మేడంకు పరిచయం చెప్పనేసి పెట్టున్నాడు. వస్తాలే మా భార్య డిశ్చార్జ్ అయిన వెంటనే అని చెప్పేసి. నిజంగా అండి నా పెళ్ళి నాకు ఇది మామూలుగా ఉన్నప్పుడు ఏం కాదు, కానీ ఎవరైనా వచ్చి ఎంతమంది పిల్లలు అడిగింది అడుగుతుంటే అప్పుడు నాకు బాధ అనిపిస్తాను తప్ప మిగతా అప్పుడు నాకు పెళ్ళి 5 years అయిందనేసి నేను ఏ రోజు బాధపడలేదు, ఏ రోజు ఆ పాపను బాధ పెట్టలేదు. ఫుల్ హ్యాపీ మేము. ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా 2 నెలల తర్వాత ఇంకో సంవత్సరమైనా కలుగుతుంది అనేసి. ఇప్పుడు మా పాప పుట్టిందండి, ఆ పాప ఎంత బరువు ఉండాలనేసి ఆ పాప చెప్పుకుంటూ వచ్చింది, మాకు అదే బరువు వచ్చింది, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఎందుకంటే ఆ పాప చెప్పేది, మేడం గారు చెప్పేవారు, పాప టాక్ టు బేబీ, పాపతో మాట్లాడుతూ వస్తే మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా పాప వింటుంది, నీకు ఎటువంటి ఇబ్బంది పెట్టదనేసి. ఆ పాప కంటే మాట్లాడినప్పుడు కంటే నాకు చెప్తా వచ్చింది, బా నేను మాట్లాడుతున్నాను, నాకు తక్కువే రెస్పాన్స్ ఇస్తుంది, నువ్వు మాట్లాడేసి. ఆ పాపను హెడ్ ఫోన్స్ పెట్టుకోమని చెప్పేసి నేను చెప్తా వస్తా. ఆ పాప ఎట్లా అంటే మనం చెప్పినప్పుడు 7 నెలలు 8 నెలలు రెస్పాన్స్ కదులుతుందన్నమాట. మా మిస్సెస్ కుడి పక్క పండుకుని ఎడం పక్క పండుకుని ఇబ్బంది పెట్టేది, నన్ను చెప్పమనేది అనమాట. నేను చెప్తా వచ్చినప్పుడు ఆ పాప కుడి పక్క పండుకుని ఎడం పక్క పండుకుని అస్సలు ఇబ్బందే లేదు. అది అమ్మే కాదండి, తండ్రి కూడా టాక్ టు బేబీ. మనం కూడా చెప్తే అమ్మకంటే ఒకవేళ మనకు రెస్పాన్స్ ఇవ్వచ్చు, మనకంటే అమ్మకైనా రెస్పాన్స్, ఎవరికొక రెస్పాన్స్ ఇస్తే మనం ఫుల్ హ్యాపీ. ఇంకోటి మామూలుగా ఆ పాప తినేసి కాసేపు పడుకుంటుంది, నేను వస్తానంటే ఆ రోజు ఫుల్ హ్యాపీ, మంచి ఎనర్జీ. అదేమంటే అది ఒంట్లో నాకు అట్లుంది, నేనేం చేయమంటావు, నువ్వు మళ్ళీ బస్సు ఎక్కినాకు నాకు నీరసం వచ్చేస్తుంది ఏమో అది అని అంటూ. అంటే లోపల బిడ్డకు కూడా మనం వస్తానని చెప్పుకుంటారనమాట, ఈరోజు నాన్న వస్తాడు 2 రోజులు మన కాడ ఉంటాడు అనేసి. అప్పుడు ఫుల్ హ్యాపీ ఆ పాప. మా మరదలు అంటారు, బాబా నువ్వు వస్తున్నావు అంటే అక్క హ్యాపీ, అన్ని పనులు చేస్తుంది, నువ్వు పోతేనే మంచం ఎక్కి పండుకుంటుంది ఎందుకు. ప్రెగ్నెన్సీలో మీరు ప్రత్యేకంగా బేబీకి ఏమైనా చెప్పి బేబీ రెస్పాన్స్ ఇచ్చిన సంఘటనలు ఏమైనా ఉందా? అదే మేడం, అమ్మను ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు. అమ్మ ఆ పాప ఏమంటే కుడి పక్క పండుకున్నా ఎడం పక్క పండుకున్నా సతాయించకూడదు అని చెప్పాను మేడం. చెప్పిన 2వ రోజు నుంచే రెస్పాండ్ అనమాట. ఆ పాప పడింది, అబ్బా నువ్వు చెప్పిన మాట బాగా వింటున్నాడు కదా అనేసి. అదే హెడ్ ఫోన్స్ పెట్టుకోమంటే చెప్తాను మేడం, నేను మాట్లాడేది పెద్దది ఏర్పడుతుంది. మరి నేను వచ్చినప్పుడు టచ్ చేయి, ఇక్కడ టచ్ చేయి అంటే టచ్ చేసినప్పుడు నాకు రెస్పాన్స్, నాకు నా చేతికి అనేది స్పర్శ తరుగుతుంది, కదులుతున్నాడు అనేసి. ఇప్పుడు పుట్టిన తర్వాత మిమ్మల్ని చూసి పుట్టిన తర్వాత కూడా మేడం ఎత్తుకుంటే సైలెంట్ అయిపోతాను. నిన్న వాళ్ళ అక్క వచ్చింది, ఏంది ఒకటే నడుస్తున్నాడు, సర్లే మొన్న ఎత్తుకుంటా సైలెంట్ అయిపోతుంది అంటే ఎత్తుకుంటే వెంటనే సైలెంట్ అయిపోయింది. ఏం కుమార్ ఇప్పటి నుంచి నీ గ్రూప్లో పెట్టుకునేవి. ఆ పాప ఉంటుంది, ఇప్పటి నుంచే కాదక్క, నేను కడుపుతున్నప్పటి నుంచి ఆయన మాట ఎక్కువ ఉంటుంది, నా మాట చాలా తక్కువ. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి పిల్లలంటే చాలా ఇష్టం అండి. కాకపోతే లేట్ అనేది అనేసి ఒక బాధ తప్ప నాకు చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలంటే ఇష్టం. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఎందుకంటే మా చెల్లెలు కూతురు ఉన్నారు, అక్క కొడుకులు ఉన్నారు, వాళ్ళని ఎట్లా చూసుకుంటే నా బిడ్డల కంటే ఎక్కువ చూసుకుంటాను అనమాట. అంత ఏది తెచ్చినా అందరికి సమానంగా తెస్తా. 6 మంది అక్క చెల్లెలు ఉంటే 5 మందికి పెళ్ళిళ్ళు అయ్యాయి, 5 మందికి పిల్లలకి అందరికీ సమానంగా చూస్తాం. నేను అనుకున్నా, ఒరే ఎప్పుడు పుడతారా, నీకు ఎప్పుడు చూడాలరా అనేసి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మా పిల్లలకు నువ్వు పెట్టాం కదా, మేము 6 మంది ఉంటాం, నీ కూతురు బాగా చూసుకుంటాంలే, మాకు వదిలిపెట్టేసి వెళ్ళిపో అంటారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మేడం, మా మిస్సెస్ మీ హాస్పిటల్ అడుగు పెట్టడానికి అన్నీ కలిసి వచ్చినాయి మేడం నాకు.
చాలా సంతోషం. అంటే మీరు ఓదార్స్తే తను రిలాక్స్ అయ్యేదా? ఫుల్ రిలాక్స్ మేడం. నాకు నీ సపోర్ట్ ఉంటే చాలా అబ్బా, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నువ్వు నన్ను ఏ రోజు నన్ను ఇబ్బంది పెట్టలేదు కాబట్టి నీ మాట నేను ఖచ్చితంగా వింటా అనేసి లేచి తన పని తను చూసుకుంటుంది మేడం. ఓకే ఓకే ఓకే. నేను ఆల్రెడీ కింద ఉండే వాళ్ళకి చేస్తా, మా మిస్సెస్ ఏం చేస్తాను చూడండి మేడం, బాధపడుతుంది పండుగ. వాళ్ళు చెప్తారంట, కుమార్ పడుకోనట్టుంది కుమార్ అంటే ఇంకా చలో ఇంటికి, బాధపడతానట్టుంది ఇంటికి పోయి కాసేపు ఓదార్స్తే ధైర్యం అనేది వస్తుంది అనేసి అట్లా ధైర్యం చెప్తా వచ్చాను మేడం. అలా ఫ్రెండ్ ఇక్కడ లావణ్య అనే పాప ఉంది, ఆ పాప చెప్పింది అనమాట. ఆ పాపతో పాటు ఇంకో పాప చంద్రలక్ష్మి అనేసి ఆ పాప కూడా చెప్పింది, మేము చూపించుకున్నాము, మీరు జస్ట్ ఆ మేడం ఒకసారి కలిసి చూస్తే లక్ష్మి మీకు చూడనేసి. అందుకే మేడం మేము అన్ని ఆడ తీర్చి ఎప్పుడు ఈ పాపకు అమ్మవారు పోసిందో నేను అనుకున్నా, పోదాంపా అనేసి ఇక్కడికి వచ్చాం మేడం. చాలా సంతోషం, చాలా బాగా చెప్పారు. ఎందుకంటే మేడం నాకు ఆనందం అట్లుంది మేడం. 5 years ఇప్పుడు ఈ అక్టోబర్ వస్తే 5 పూర్తి అయిపోయి 6 పడుతుంది మేడం. ఎప్పుడు బాబు అనుకుంటానే మొత్తానికి కలిగింది మేడం. నాకంటే ఫస్ట్ ఆ పాపకు ఆనందం ఉంది, అబ్బా మా ఆయన నా కోసం ఎంతో చేసినాడు, సాల్ మా ఆయనకి ఇప్పుడు పాప ఇచ్చాను, నాకు ఫుల్ హ్యాపీ. ఇప్పుడు కూడా అదే అంటుందా మేడం, పనుకొని కూడా నిద్రపోవడంలే, అబ్బా నువ్వు హ్యాపీ కదా, నేను హ్యాపీ, నువ్వు హ్యాపీ కదా అంటుంది మేడం. ఇక్కడ అందరినీ గుర్తుపెట్టుకుంది మేడం. ప్రతి ఒక్కరు వచ్చి చూస్తారు, ఏం లక్ష్మి హ్యాపీ అంటే, అబ్బా ఫుల్ హ్యాపీ, మీరందరూ సహకారం ఉంది నాకని అంటుంది మేడం. ఓకే మేడం మీతో మాట్లాడితే ఆ పాప ఫుల్ హ్యాపీ మేడం. కదా, ఒకరు లేట్ అయినా కూడా అన్నానికి కావాలి లేట్గా పోదాంలే ఫస్ట్ మేడంతో మాట్లాడదాం అన్నట్టు. అక్కడ ఏం దొరకదంటే ఇక్కడ మేడంతో మాట్లాడుకోకుండా ఆడపోయి ఏమో తినేవనుకో నాకు పట్టదబ్బా, అదే నువ్వు మేడంతో మాట్లాడి తినేవనుకో హ్యాపీ నేనంటే. అందులో మా అమ్మగారు అస్సలు మేడం మాదే కాదు, చిన్న దెబ్బలు వెళ్ళినా ఏ రోజు మా అమ్మగారు హాస్పిటల్ రారు, ఎందుకంటే ఆమెకు హాస్పిటల్ పడదు. అర్థార్థి వీడికి వచ్చింది 3 రోజులైనా ఇన్నే ఉంది, రేపు పోతాలేనా మనాడు పోతాలే అంటుంది మేడం. ఆమె డెలివరీ అయినప్పటి నుంచి ఇక్కడే ఉంది. ఏమంటే పరిసరాలు అంతా బాగుంటాయి నేను చూసేదానికి కూడా, కాబట్టి ఉంటాలి అనేసి ఆమె సుఖంగానే ఆమె ఉంది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడంటే ఇక్కడ ఉండే వాతావరణం కూడా, క్లినిక్ కూడా అన్నీ నచ్చినాయి మేడం. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి.